రేపే మాఘమ మంగళవారం. రేపు రహస్యంగా ఎవరైతే కేవలం ఒకే ఒక్క జిల్లేడు ఆకుతో ఇలా చేస్తారో వారి ఇంట్లోని సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అంతేకాదు మీ ఇంట్లో ఉండే చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం, గణపతి యొక్క అనుగ్రహం, అదేవిధంగా మంగళకరమైనటువంటి రోజు మంగళవారం రోజున మనం ఆంజనేయ స్వామిని పూజించినా మంచి ఫలితాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి వారికి కూడా తెల్ల జిల్లేడు చెట్టు అన్న, తెల్ల జిల్లేడు చెట్టు యొక్క పువ్వులు అన్న, ఆకులు అన్న చాలా ఇష్టం. అదేవిధంగా మనం మనం ప్రతి పూజలోనూ ప్రతి ఒక్క అంటే ఏ శుభకార్యం చేసినా సరే ఖచ్చితంగా మనం గణపతిని పూజిస్తూ ఉంటాం కదా. గణపతికి కూడా తెల్ల జిల్లేడు చెట్టు అన్న, తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరు అన్న, ఆకు అన్న, పూలు అన్న ఎంతో ఇష్టం. కాబట్టి తెల్ల జిల్లేడు అనేది చాలా శక్తివంతమైనటువంటిది. ముఖ్యంగా తెల్ల జిల్లేడు చెట్టుకి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో చాలా శక్తులు వస్తాయి. ఇక మనకు దైవాంగిక వృక్షాలలో తెల్ల జిల్లేడు వృక్షం కూడా ఒకటి. మనం కటిక దరిద్రులనైనా, కటిక పేదవాడినైనా అపర కుబేరులుగా మెల్లిమెల్లిగా మారుస్తుంది తెల్ల జిల్లేడు చెట్టు. ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం అనేది మీ యొక్క దరిదాపుల్లో కూడా లేకుండా తొలగిపోయి సిరి సంపదలతో ఉండాలి అన్నా, ఇంట్లో ఎలాంటి కష్టాలు, గొడవలు, సమస్యలు, నరదృష్టి, చెడు కన్ను, చెడు దృష్టి, దృష్టి దోషాలు, ఇంటికి తగిలిన దోషాలు, అంతేకాదు వాస్తు దోషాలు, సకల దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా మంచి సంపన్నులు కావాలి అంటే గనక మీరు ఖచ్చితంగా రహస్యంగా రేపు మంగళవారం రోజు, అందులోనూ మాఘమ మంగళవారం. మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటిది. మాఘమాసంలో చేసే ప్రతి పూజకి ఎంతో మంచి ఫలితం ఉంటుంది. మాఘమాసంలో స్నానం, దానం, జపం, దీపానికి ఎనలేని పుణ్యం వస్తుంది. మాఘమాసం అంటేనే అంటే శుభకార్యాలకి సంబంధించినటువంటి మాసం అని చెప్పుకోవచ్చు. మాఘమాసంలో చాలా రకాల శుభకార్యాలు జరుపుకోవచ్చు. మాఘమాసం అంటేనే పెళ్ళిళ్ళ మాసం అని కూడా చెబుతూ ఉంటారు. అంత పవిత్రమైనటువంటి మాసం మాఘమాసం. అందులోనూ మాఘమ మంగళవారం కాబట్టి చాలా పవిత్రమైనటువంటిది. రేపు మాఘమ మంగళవారం రోజు ఎవరైతే రహస్యంగా తెల్ల జిల్లేడుతో ఇలా చేస్తారో, మీరు ఏదైతే కోరిక తీరట్లేదు, నెరవేరట్లేదు, అనుకున్న పనులు వెనుకబడిపోతున్నాయి, దరిద్రం మా వెంటే ఉంది, అంటే దశమాకు కలగట్లేదు, జాతక దోషాలు ఉన్నాయి, జాతకంలో దోషాలు ఏ విధంగా తొలగిపోవాలి, ఎన్ని పరిహారాలు చేసినా జాతక దోషాలు తొలగిపోవట్లేదు, గ్రహాలు అనుకూలించట్లేదు, ఎవరైనా మాకు ప్రతికూలంగా ఉంటున్నారే తప్ప అనుకూలంగా ఉండట్లేదు, మేము ధైర్యం చేసి ముందడుగు వేసి ఏదైనా పని మొదలుపెట్టినా ఆ పని వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప మా యొక్క గాశారం బాలేదు, మా దరిద్రం ఇలా ఉంది, మేము ఏ విధంగా చేస్తే మా యొక్క కష్టాల నుండి బయటపడతాము, ఏ పరిహారాలు చేయాలి, ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయాము అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా మీరు రకరకాలుగా కష్టాలు అనుభవిస్తున్నా, భరించలేని కష్టాల్లో ఉన్నా, మీ సమస్యలు తొలగిపోవాలి అన్నా, జ్యేష్ఠాదేవి మీ ఒంట్లో నుండి, ఇంట్లో నుండి పూర్తిగా శాశ్వతంగా వెళ్ళిపోయి లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కలగాలి అన్నా, సంపూర్ణ ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కావాలి అన్నా రేపు రహస్యంగా మంగళవారం రోజు తెల్ల జిల్లేడు ఆకుతో ఇలా చేయండి. తెల్ల జిల్లేడు అంటే చాలా శక్తివంతమైనటువంటిది. తెల్ల జిల్లేడుతో ఏ పరిహారాలు చేసినా గ్రహాలు అనుకూలంగా లేకపోయినా గ్రహాలు అనుకూలిస్తాయి, జాతక దోషాలు తొలగిపోతాయి, శని భగవానుని యొక్క తీవ్రమైనటువంటి దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి, జాతకంలో శనీశ్వరుని యొక్క దోషాలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి. ఇక అంతేకాదు తెల్ల జిల్లేడు చెట్టుకి పూజలు చేస్తే సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. వశీకరణకి కూడా తెల్ల జిల్లేడు చెట్టు మహా అద్భుతంగా పనిచేస్తుంది. వశీకరణం అంటే ఎవరైనా సరే అండి, అంటే భర్త కావచ్చు లేదా ఇతరులు ఎవరైనా మంచి మాటలు చెప్పినా సరే వినరు, కొన్నిసార్లు పట్టించుకోరు. ఏంటంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంటుంది. మనం ముందు మంచి మాటలు చెప్పినప్పుడు అసలు వినరు. ఇక మనం ఎంతగా చెప్పినా వినరు. పూర్తిగా సర్వం కోల్పోయాక అవును నువ్వు చెప్పింది నిజమే, నేను వినక తప్పు చేశాను అంటారు. కానీ అన్నీ కోల్పోయాక వారు విని అసలు లాభం ఏముంటుంది చెప్పండి. కాబట్టి అలా మంచి మాటలు చెప్పినా కూడా వినని సందర్భంలో ఉంటారు కదా. అలాంటి వారికి కూడా మంచి అనేది చెప్పినప్పుడు వినే అంత ఓపిక ఖచ్చితంగా కలుగుతుంది. అంతేకాదు వారికి ఉండే చెడు శక్తుల వల్ల, దృష్టి దోషాల వల్ల, నరదృష్టి వల్ల లేదా వారి యొక్క జాతక
జాతకంలో శనీశ్వరుడు గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శనిదేవుడు మన ఇంట్లో వారి ఒంట్లో ఉన్నప్పుడు మనం మంచి చెప్పిన వారు పట్టించుకోరు. ఎప్పుడైతే సర్వనాశనం అయ్యి సకలం కోల్పోతామో అప్పుడు వారికి అవును నేను వినక తప్పు చేశాను అని ఒక ఫీలింగ్ వస్తుంది. కానీ అంతా కోల్పోయాక అది మనకు అవసరం లేదు కదా. కాబట్టి మనం ఎప్పుడైతే మంచి మాటను చెప్పినప్పుడు వారు గ్రహించి విని మంచి మార్గంలో నడుచుకుంటారో అలాంటి వారికి అవసరం లేదు. కానీ వినకుండా చెడు మార్గంలో వెళ్ళి పూర్తిగా అంతా కోల్పోయాక అంటే చేతులు కాలాగా ఆకులు పట్టుకున్నట్లుగా ఉంటే మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి అలాంటి వశీకరణ కూడా చేయడానికి చాలా అద్భుతంగా ఈ యొక్క తెల్ల జిల్లేడు చెట్టు ఉపయోగపడుతుంది. అది ఎలా చేయాలి అంటే ప్రతి నిత్యము లేదా ప్రతి శనివారము మరియు ప్రతి మంగళవారం రోజుల్లో తెల్ల జిల్లేడు యొక్క పూలను తీసుకురండి. తెల్ల జిల్లేడు యొక్క పూలను తీసుకువచ్చి గణపతిని అదేవిధంగా గణపతిని అయితే మంగళవారం రోజు పూజించండి. అలానే ఒకవేళ మీరు హనుమంతుణ్ణి పూజిస్తే గనక మీరు ప్రతి మంగళ శనివారం రోజుల్లో తెల్ల జిల్లేడు యొక్క పూలను తెచ్చి హనుమంతునికి సమర్పించండి. ఇలా 41 రోజుల పాటు 41 శనివారాలు అలానే 41 మంగళవారాలు అలా తెల్ల జిల్లేడుతో పూజించి మీరు ఏ కోరిక కోరినా 100% అంటే 100% నెరవేరుతుంది. మీ మాట వినని వారు వింటారు. అంతేకాదు మీరు మంచి మాటలు చెప్పినప్పుడు ఖచ్చితంగా వారు అందులో నుండి మంచిని గ్రహించగలుగుతారు. వారిలో ఉండే శని ప్రభావాలు, శని దోషాలు, జాతక దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోతాయి. కుజ దోషాలు వంటి ఏ దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఇదొక్కటే కాదండి, మీరు ఏ కోరిక కోరినా అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. లేదు మీకు తెల్ల జిల్లేడు చెట్టు చాలా దగ్గరలో అందుబాటులో ఉంది అనుకుంటే ప్రతి మంగళవారము అలానే ప్రతి శనివారము తెల్ల జిల్లేడు చెట్టుకి నీరుని సమర్పించండి. ఆ తర్వాత ఆ తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ప్రతి మంగళవారము ప్రతి శనివారము ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసి పసుపు కుంకుమ అద్ది ఆ జిల్లేడు చెట్టు దగ్గర పెట్టి రావాలి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి. అలానే అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో కావచ్చు లేదా ఈ మాఘమ మంగళవారం ఏదైతే మంచి తిథి వారం నక్షత్రం కలిసి వస్తుందో ఆ రోజున తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుని సేకరించండి. వేరు అంటే చెట్టు మొత్తం కూడా పాడు చేసి వేరుని తేవలసిన అవసరం లేదు. ఎక్కడైతే చెట్టు ఉంటుందో ఆ చెట్టుకి ఉత్తరం దిక్కు ఎక్కడ ఉంటుందో చూసుకొని కొద్దిగా మట్టిని తీసి అందులో నుండి మన పరిహారానికి ఉపయోగపడేంత వేరు చాలా చిన్నదైనా సరిపోతుంది. పరిహారానికి ఉపయోగపడేంత వేరుని సేకరించి ఆ తర్వాత యథావిధిగా మట్టిని కప్పివేసి నీరుని పోసి చెట్టుని నమస్కరించుకొని మీరు చేసే పరిహారంలో 100% విజయం కలగాలి. మేము మంచి కోరి ఈ యొక్క పరిహారం చేస్తున్నాము, ధనాని కోసమని ఈ పరిహారం చేస్తున్నాము, మేము ఎంత చేసినా చేతుల్లో డబ్బు నిలవట్లేదు, ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు, మేము ఇక ఎలా అసలు మేము ఎంత నీతి న్యాయం నిజాయితీగా ఉన్నా మాకు అస్సలు న్యాయం జరగట్లేదు అని మీరు ఏదైతే మంచి మార్గంలో మంచిని కోరి మీరు ఈ పరిహారం చేస్తున్నారో ఆ యొక్క కోరికను ఖచ్చితంగా చెప్పుకొని నమస్కరించుకొని చేసే పరిహారంలో విజయం కలగాలి అని మీరు దండం పెట్టుకొని ఆ చెట్టుకు నీరుని పోసి మీరు అక్కడ ఒక నిమ్మకాయను కట్ చేసి అక్కడే పెట్టేసి తర్వాత ఆ తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఉత్తరం వైపు ఉన్న వేరుని మాత్రమే సేకరించండి. ఇదొకటి బాగా గుర్తుంచుకోండి. ఉత్తరం వైపు ఉన్న వేరుని మాత్రమే సేకరించి ఆ వేరుని ఇంటికి తెచ్చుకొని మట్టి లేకుండా వేరుని శుభ్రంగా కడగండి. ఆ తర్వాత ఆ వేరుని ఎర్రని వస్త్రంలో ఆ తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుని పెట్టి ఆ వేర్లు బయటికి కనిపించకుండా గుమ్మానికి కట్టండి. ఇలా కడితే ధనం అనేది బాగా ఆకర్షింపబడుతుంది. ఇంటికి ఉన్న దోషాలు, వాస్తు దోషాలు, నరదృష్టి, చెడు కన్ను, జ్యేష్ఠాదేవి అన్నీ కూడా తొలగిపోతాయి. 100% మీరు మంచి ఫలితాన్ని అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు. ఇక నుండి మీరు ఏవైతే కష్టాలు పడ్డారో ఆ కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టి మంచి జీవితాన్ని ఖచ్చితంగా గడుపుతారు. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఏ కోరిక పైన అంటే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ఆ పనిలో కూడా మంచి విజయం అనేది కలుగుతుంది. సకల సంపదలకు అధిపతిగా మారిపోతారు. లక్ష్మీదేవి, గణపతి, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మీరు చేసే పనుల్లో విజయం కలుగుతుంది. ఏ కోరిక అయినా ఖచ్చితంగా నెరవేరుతుంది. డబ్బు చేతిలో నిలుస్తుంది. అప్పిచ్చిన వారు అప్పు తిరిగి ఇవ్వట్లేదు అని మీరు బాధపడుతున్న ఆ అప్పు కూడా పిలిచి మరీ ఇస్తారు. అంతటి శక్తివంతంగా పనిచేస్తుంది తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరు. అలానే తెల్ల జిల్లేడు యొక్క ఆకు కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. రేపు తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఆకుని ఇంటికి తెచ్చుకోండి.
కాకపోతే ఈ పరిహారాలు చేసే సమయంలో ఎవ్వరికీ చెప్పకూడదు. మీ ఇంట్లో కానీ ఇంటి పక్కల వాళ్ళకి కానీ మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే చెప్పకూడదు. ఎందుకంటే మనం పరిహారాలు మంచిని కోరి చేసే సమయంలో ఎవరికైనా చెప్పినప్పుడు ఆ పరిహారంలోని శక్తి తగ్గిపోతుంది. మీరు అనుకున్న ఫలితం అయితే రాకపోవచ్చు. కాబట్టి అలా మనం ఇంత కష్టపడి పరిహారం చేసినప్పుడు పరిహారానికి ఊహించిన ఫలితం రాకపోతే బాగుండదు కదా. అందుకే ఎవరితో చెప్పకుండా ఈ పరిహారాలు చేయండి. పరిహారం చేశాక మంచి ఫలితం వచ్చాక ఇతరులతో చెప్పుకుంటే తప్పేమీ లేదు. కానీ ఎలాంటి ఫలితం రాకముందు ముందే మీరు పరిహారం ఇది చేస్తున్నాను, ఇలా చేస్తాను, ఇది బాగుంటుందట చాలా అని మాత్రం ఎవ్వరికీ చెప్పకండి. అయితే ఈ విధంగా మీరు రహస్యంగా ఈ తెల్ల జిల్లేడు పరిహారాలు చేసుకోవచ్చు. అయితే ఒక రహస్యంగానే తెల్ల జిల్లేడు యొక్క ఆకుని రేపు మంగళవారం రోజు సేకరించండి. ఆ తర్వాత తెల్ల జిల్లేడు యొక్క ఆకులను 2 సేకరించండి. ఆ తర్వాత ఆకులను సేకరించాక వాటికి ఉన్న దుమ్ము వంటివి ఉంటాయి కదా, వాటిని శుభ్రం చేసి తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఆకుని శుభ్రం చేసి దానికి గంధం బొట్టు కుంకుమ బొట్టును పెట్టేసి ఒక ఆకు పైన దీపాన్ని వెలిగించండి. ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే 2 మట్టి ప్రమిదలను తీసుకొని ఒకదానిపై ఒకటి పెట్టి అందులో నువ్వుల నూనెను పొయ్యండి. నువ్వుల నూనె శని బాధలు తొలగించడంలో చాలా ముందుంటుంది. అందులోనూ రేపు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ యొక్క నువ్వుల నూనెను పోయటం వల్ల మీ యొక్క శని బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక ఆంజనేయ స్వామి ఫోటో ముందు ఈ జిల్లేడు ఆకును పెట్టండి. లేకపోతే గణపతి ఉంటే గణపతి యొక్క ఫోటో ముందు అయినా ఈ జిల్లేడు ఆకును పెట్టి జిల్లేడు ఆకు పైన 2 ప్రమిదలను పెట్టి ఆ ప్రమిదల్లో నువ్వుల నూనెను పోసి 2 వత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం వల్ల మీ యొక్క కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అలానే మరొక ఆకు ఉంటుంది కదా, తెల్ల జిల్లేడు చెట్టు యొక్క ఆకు, దానిపైన మీరు సున్నాన్ని తీసుకోండి. తినే సున్నం ఉంటుంది కదా, దానిని తీసుకొని పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్తో మీరు ఆ సున్నం యొక్క పేస్ట్తో మీరు ఓం గం గణపతే నమః అని మీరు తెల్ల జిల్లేడు ఆకుపైన రాయండి. అయితే ఓం గం గణేశాయ నమః అని రాసినా పర్వాలేదు. అలా రాసేసి రహస్యంగా ఆ యొక్క ఆకుని మీరు గణపతి ఫోటో వెనకాల పెట్టేయండి. అలా రహస్యంగా మీరు ఎవరైతే రేపు ఈ పరిహారాన్ని చేస్తారో వారి యొక్క సంపద పెరుగుతుంది. మెల్లిమెల్లిగా కోటీశ్వరులుగా మారిపోతారు. సమస్త పాపాల నుండి బయటపడతారు. సకల దుఃఖాలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో అనుకున్న పనులు అనుకున్న విధంగా నెరవేరుతాయి. తీరని కోరికలు తీరిపోతాయి. వెనుకబడిన పనులు కూడా ముందుకు వస్తాయి. ఇక తెలుసుకున్నారు కదా, రేపు మాఘమ మంగళవారం రోజు రహస్యంగా తెల్ల జిల్లేడు ఆకుతో ఏం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.